శర్వాణికి నీకు మధ్య ఏదో జరిగింది. ఏం జరిగిందిరా మాధవ్? శర్వాణితో నా పెళ్లి జరగదు పిన్ని. నేను శర్వాణి ఫ్రెండ్ రేణుకని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పిన్ని. మధ్యలో ఈ రేణుక ఎవర్రా? అమ్మా చెప్తున్నాను కదా, రేణుక శర్వాణి ఫ్రెండ్ అని. రేఖ, ఏం మాట్లాడుతున్నాడు వీడు? అసలు వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? శర్వాణిని ప్రేమించి రేణుకను పెళ్లి చేసుకుంటానంటున్నాడేమిటి? మాధవ్, ఏమిట్రా ఇదంతా? అమ్మా, శర్వాణి కాకపోతే ఏదో ఒక అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తానని లాస్ట్ టైం నువ్వే చెప్పావు. శర్వాణే లేనప్పుడు నాకెవరైతే ఏంటి? ఒరే మాధవ్, శర్వాణి రేణుక గురించి, అదే నువ్వు చేసుకుంటానన్న అమ్మాయి గురించి ఏమైనా చెప్పిందా? చెప్పింది పిన్ని. అమ్మా, రేణుకకి ఆల్రెడీ పెళ్ళయిందమ్మా. తనకు ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఈ విషయం కూడా నీకు ముందే చెప్తున్నాను. వీడికి పిచ్చి పైచ్యమో నాకు తెలియడం లేదు గాని వీడేంటి పిల్ల తల్లిని చేసుకుంటానంటున్నాడు? అమ్మా, నా నిర్ణయం నువ్వు కాదనవని అనుకుంటున్నానమ్మా. ఏరా, నువ్వేమైనా సంఘ సంస్కృతం అనుకుంటున్నావా, లేక లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టాననుకుంటున్నావా? 6 సంవత్సరాల నుండి నువ్వు శర్వాణి శర్వాణి అని కలవరిస్తుంటే నీ పెళ్లి చేయకుండా ఆగిపోయింది ఇందుకోసమే అనుకుంటున్నావా? నువ్వెవ్వర్ని పెళ్లి చేసుకోవాలో నీ ఇష్టమని నువ్వనుకోవచ్చు, కానీ నా కొడుక్కి ఎవరినిచ్చి చెయ్యాలో, ఈ ఇంటికి ఏ అమ్మాయిని కోడలుగా తీసుకురావాలో నిర్ణయించే హక్కు నాకుందిరా. అక్క, చెట్టంత కొడుకుని పట్టుకుని చేయి చేసుకుంటావా? ఏ రేఖ, నువ్వు వాణ్ణి బతిమలాడుకుంటావో లేక బుజ్జగించుకుంటావో నాకు తెలీదు. వాడి నిర్ణయం మారాలి, లేదంటే నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నేనొక్కసారి నిర్ణయం తీసుకుంటే అది ఎంత కఠినంగా ఉంటుందో వీడికి తెలుసు. అమ్మా ప్లీజ్, నేనేదో ఆవేశంలోనో లేక ఎవరినో ఉద్ధరించాలనో ఈ నిర్ణయం తీసుకోలేదు. ఇన్ని సంవత్సరాల నుండి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాకెన్నో సంబంధాలు తీసుకొచ్చి నా పెళ్లి చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యావు. నా మనసులో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శర్వాణియే ఉంటుంది. కానీ
శర్వాణి లేని నా లైఫ్ శూన్యం. ఈ శూన్యంలో రేణుకైతే ఏంటి, ఎవరైతే ఏంటి? కనీసం నా వల్ల ఒక అమ్మాయి జీవితమైన బాగుపడుతుంది. లేదంటే ఈ జీవితానికి పెళ్లి అనేది ఉండదు. బ్రహ్మచారిగానే ఉండిపోతాను. అంటే శర్వాణి లేకపోతే జీవితమే ఉండదా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అమ్మా, ఆ అమ్మాయి అభిప్రాయం ఆ అమ్మాయి చెప్పింది, నా అభిప్రాయం నేను చెప్పాను. ఇంకా ఎందుకు ఈ డిస్కషన్? నేను శర్వాణి గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశానమ్మా. నువ్వు తన గురించి ఆలోచించడం మానేసి ఈ ఇంటికి కాబోయే కోడలు రేణుక గురించి ఆలోచించమ్మా. ఏమిటి రేఖ ఇదంతా? వీడిలా తయారయ్యాడేమిటి? మధ్యలో ఈ రేణుక ఎవరు? అసలు ఈ గోలంతా ఏమిటి? అక్క, నేనుండగా నిన్ను బాధ పెట్టను, వాణ్ణెలా వదిలేను. లేదు రేఖ, ఏదో ఒకటి చెప్పి మనమే వాడిని ఒప్పించాలి. లేదంటే వాడు అన్నంత పని చేస్తాడు. వాడి గురించి నీకు తెలుసు కదా. ఒకసారి వాడి మనసులో పడితే వాడి నిర్ణయం మార్చుకోడు. అక్క, మన మాధు ఆ శర్వాణి ఇంటికి వెళ్లేటప్పుడు ఎంత హుషారుగా వెళ్లాడో నీకు గుర్తుందా? వాడి ఆనందాన్ని, వాడి ఆలోచనల్ని మార్చేసిందే ఆ శర్వాణియే. నా ఊహ ప్రకారం శర్వాణియే ఈ రేణుక పెళ్లి గురించి వీడితో చెప్పుంటుంది. అంటే రేణుకతో పెళ్లి జరిపించేది శర్వాణియా? ఎలా జరిపిస్తుందక్క? నేనున్నానని చెప్పాను కదా. శర్వాణికి విరుగుడు నా దగ్గరుంది. రేపుదయాన్ని నిన్నొక చోటికి తీసుకెళ్తాను. నువ్వింకేం ఆలోచించకుండా వెళ్ళి పడుకోక్క. వెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్తావే? అబ్బా, నీకన్నిటికీ తొందరే. నువ్వు నేను వెళ్ళి బ్రతిమాలితే మన మాధవ్ వినడు. నా దగ్గర విరుగుడుందని చెప్పాను కదా. నువ్వింకేం ఆలోచించుకు, వెళ్ళి పడుకోక్క. శర్వాణి కోడలుగా వచ్చినా నాకేం నష్టం లేదు. రేణుకు కోడలుగా వచ్చినా నాకు నష్టం లేదు. వేలు కుడి కన్ను పొడిచినా ఎడమ కన్ను పొడిచినా నొప్పి ఒకటే కదా. గ్రహాలన్నీ నాకు బాగా అనుకూలిస్తున్నట్టున్నాయి శర్వాణి. పరిస్థితులన్నీ నాకు బాగా కలిసొస్తున్నాయి. కలిసొచ్చిన కాలాన్ని క్షణక్షణం కసిని పెంచుకుంటూ వాడుకుంటాను. రేణుక, శర్వాణి, అమృత.
వదినా తలెత్తి వదినా ఏమైంది వదినా అమ్మా రేణుక ఊరుకో అమ్మా ఏమైందమ్మా ఏమైంది ఊరుకో తల్లి ఊరుకో వదినా ఏం జరిగింది ఎందుకు అంత గట్టిగా కేకలేసా నాకు వికాస్ కళ్ళకు వచ్చాడు తాతయ్య మూర్ఖుడి వల్లే నా జీవితం ఇలా నాశనమైపోయింది. వాడు చచ్చిన తర్వాత కూడా వాడి జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఏంటి తాతయ్య ఇది? వదినా నువ్వు పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్న టైంలో వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? యుగానికి ఒక రాక్షసుడు పుట్టినట్టు వాడు పుట్టాడు చచ్చాడు. ఇంకా ఎందుకు వాడు ఆలోచనలు? ఓరి నాయనో, ఈ టైంలో వికాస్ బతికే ఉన్నాడన్న విషయం చెప్తే వీళ్ళందరూ కలిసి నా తాట తీస్తారు. చెబితే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఏం చేయాలరా దేవుడా? అమ్మా రేణుక, మన భారతీయ సంప్రదాయం ప్రకారం పండగ అని ఏదో ఒక రాక్షసుడు చనిపోయిన రోజున జరుపుకుంటాం. అలాగే మన ఇంట్లో కూడా వికాస్ అని ఒక రాక్షసుడు చచ్చాడు. మన సంప్రదాయం ప్రకారం మన ఇంట్లో కూడా ఒక పండగ జరగాలి. ఆ పండగ నీ పెళ్ళేనమ్మా. ఎందుకో తాతయ్య నా మనసేదో కేడు శంకిస్తోంది. లేదండి, వాడు నా కల్లోకి రావడం ఏంటి? వాడు పెట్టిన బాధలన్నీ మళ్ళీ నా కళ్ళకు కట్టినట్టు గుర్తుకు రావడం ఏంటి? నాకెందుకో చాలా భయంగా ఉంది తాతయ్య. అమ్మా రేణుక, పీడకలలకు కూడా భయపడిపోతే ఎలా చెప్పు? మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవటానికి నీ గతం పూలబాటలో నడిచింది కాదు కదమ్మా, అదొక ముళ్ళబాట. అయినా జరగవలసిన దాని గురించి ఆలోచించకుండా జరిగిపోయిన దాని గురించి బాధపడుతుంటే ఇలాగే కళ్ళొస్తుంటాయి. అమ్మా వైజయంతి, ఏంటి తాతయ్య? ఈ ఒక్క రాత్రి నువ్వు మీ అక్క పక్కన పడుకో అమ్మా. అలాగే తాతయ్య. వదినా ఎందుకు ఆ పాత విషయాల్ని గుర్తు తెచ్చుకుంటావు? ఆ చీకటి రోజులను దాటుకుని బయటకొచ్చావు. కల్లో కూడా చీకట్లు మళ్ళీ నీ జీవితంలోకి రాకూడదు వదినా. చైతన్య, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ వికాస్ ని నా లైఫ్ నుంచి ఎప్పుడో తీసేశాను. కానీ సడన్ గా ఎందుకు గుర్తుకొచ్చాడో నాకు అర్థం కావడం లేదు. తాతయ్య, వాడు బతుకున్నంత కాలం నన్ను ఏడిపించి చివరికి చనిపోయా కూడా నన్ను ఏడిపిస్తున్నాడు. రేణుక, ఆ వికాస్ చచ్చాడు కదా, చచ్చిన వాడి గురించి ఎందుకమ్మా ఇంత డిస్కషను? ఇంకోసారి ఆ నీచుడి పేరు ఇటు వినపడడానికి కూడా వీలు లేదు. అర్థమైందా?
థ్యాంక్ యూ తాతయ్య. చైతన్య, ఇలాంటి సిచ్యువేషన్లో చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నాకెందుకో వికాస్ చనిపోలేదేమో అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వాడు చనిపోలేదని నీకెలా తెలుసు? వైజయంతి, నిజం చెప్పు. ఇది జోకులు వేసే సందర్భం కాదు. అందరూ చనిపోయాడని నమ్ముతుంటే నువ్వొక్కదానివే బతుకున్నాడని ఎలా నమ్ముతున్నావు? చెప్పు. వైజయంతి, ఈ ఇంట్లో అందరి చేత దెబ్బలు తిన్నావు. ఈసారి నిజం చెప్పకపోతే నా చేత కూడా తన్నులు తింటావు. వికాస్ బతికే ఉన్నాడని నువ్వెలా నమ్ముతున్నావు? తాతయ్య ప్లీజ్, చచ్చిన పాము మీద రోడ్ రోలర్ ఎక్కడం అంటే ఇదేనేమో. నిజంగా నాకే పాపం తెలీదు. మీరందరూ వికాస్ గురించి మాట్లాడుకుంటుంటే ఒకవేళ అలా జరిగి ఉండొచ్చేమోనని చెప్పాను, అంతే. వైజయంతి, నంగనాచిలా నటించుకు. నువ్వు ఏదో దాస్తున్నావని నీ ఎక్స్ప్రెషన్స్ బట్టి తెలిసిపోతుంది. నిజం చెప్పు. ఏదో దాస్తున్నావు కదూ? అమ్మ తోడక్క, నాకేం తెలీదు. మరైతే వికాస్ బతుకున్నాడని నువ్వెలా చెప్తున్నావు? అక్క, ఈ టైంలో నీకు మంచి చెప్పాలని కోరుకుంటున్నాను, కానీ నేనేం చేసినా చెడవుతుంది. నస పెట్టకుండా నిజం చెప్తావా లేక 4 పేకమంటావా? చైతన్య ప్లీజ్. రేణుకక్క, ఆ కోయ ధర అమృత తిరిగి వస్తుందని చెప్పాడు కదా, అలాగే వికాస్ కూడా వస్తాడేమోనని అనుమానంతో చెప్పాను, అంతే. వైజయంతి, ఇంకోసారి వాడే కాదు వాడి తాలూకు అనుమానం వచ్చినా దాన్ని చంపేయ్. వాడు నిజంగా బతికే ఉన్నా నా దృష్టిలో చచ్చినట్టే లెక్క. తాతయ్య, అనవసరంగా నేనేదేదో ఆలోచించి పాత సంఘటనలు గుర్తు తెచ్చుకొని నేను డిస్టర్బ్ అయ్యి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. సారీ తాతయ్య, మీరు వెళ్ళి పడుకోండి. అమ్మా రేణు, నీలో ఈ మనోధైర్యమే నేను కోరుకునేది. చైతన్య తన జీవితం చక్కదిద్దుకునే ధైర్యం మీ వదినకు వచ్చింది. ఇక తనకి ఎవరి సహాయం అక్కర్లేదు. మీరు వెళ్ళి పడుకోండి. పద. అమ్మా రేణు, నీ గురించి నువ్వు ఆలోచించుకునే శక్తి నీకుందమ్మా. నాకిప్పుడు సంతృప్తిగా ఉంది. మంచినీళ్ళు తాగి వెళ్ళి పడుకో అమ్మా.
ఓకే, నేను ఇప్పుడే బయలుదేరి ఆఫీస్కి వస్తున్నాను. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. బాయ్. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? శర్వాణిని ప్రేమిస్తున్నాడని తెలిసి మా రేణుకకిచ్చి ఎందుకు పెళ్లి చేస్తుంది? నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడు.